అత్తమ్మా ఎవరు వచ్చినట్టున్నారు చూడురి. ఆ ఎవలే అగో రంగమ్మ వచ్చింది. ఇంకా రంగమ్మకు కూడా నేనే పోయన్నా పాలు గిడ ఉండనే ఉండే టేబుల్ మీద సర్వలా. దీనికేం పని లేదు, ఏమో 10 మందికి అందినట్టుగా 12కి వస్తుంది. పొద్దు వరకు ముందుకు రమ్మంటకి ఇప్పుడా నువ్వు పాల కచ్చుడు. నీ ఒక్కదాని కోసం నేను తెర్ర పెట్టుకొని చూడాలి. అవునే రంగమ్మ అంటే నీకు కోపం వస్తుంది. నువ్వు గీయాల కచ్చుడా పాలకు 7-8కి రావాలని ఎన్నిసార్లు చెప్పినా ఒకసారి మేము ఉంటాం కైకిలు పోయేటోళ్ళం మీకోసం ఆగుమంటావా? ఈ 10కి నువ్వు అచ్చుడు. ఇంకా జర అయితే నేను తోడెత్తుంటి సాలిపోయిగా. ఈ ఒక్కదాని పానానికి పాలు అవసరమా అనే ఏవతన్నా కోడలు వస్తుంది ఐస్ అప్పుడు అంటూ ఉండకనాట. ఇక పైసలు అడుగుతానేమో అడిగిన తెల్లారి రేపిత్తా మాపిత్తా అంటావు. పైసలు ఏవేమియో పింఛన్ పడ్డవాళ్ళు ఇత్తా అంటావు. నీ ఎంటికలు చల్లగుండా కండలకు కొట్టకస్తాను. తీటి మాటలకు తీరుతాం పోతే నువ్వు గుళ్ళ నిలిచాలే. జరా పింఛన్ పైసలు పడ్డవాళ్ళే పంపే. 10-11కి వస్తారు పాలు వేయమని. ఇక పాల దుకాణం పెట్టుకోండి, నేను 4కి వస్తాను. ఏదో పైసలు ఇచ్చడానికి ధైర్యం రాదు కానీ పాలకు వస్తారు. పూర్ణ ఏంటిదత్త? ఇంకా పాలడానికి పాలు వస్తేనే నేనే లేచిపోయాన్నా. జరసేపు తొరిగిన తలకాయని వస్తుందా అని పొయ్యి మీద బియ్యం పెట్టినత్త పొంగిపోతే మళ్ళా పొయ్యి అంతా ఖరాబ్ అయిందని నువ్వే నన్ను తిడతావు. అన్నం ఇంకా లిప్టిక్ ఖరాబ్ అయితలేదా? మళ్ళీ మూసుకుంటలేవా? అది కూడా గంటే స్టవ్ ఖరాబ్ అయితే పొంగిపోతే ఏమో చూడపోదువా కడగపోదువా? ఓ 10 మందికి అంటుతున్నా అని గంట పట్టుకొని గంటలు దింపులాడుతున్నావా? నీకు ఎప్పుడు నా లిప్స్టిక్ మీదనే కన్నంతా. మాసాలు గాని ఒక్కల మంద ఉన్నాయి పాలు. ఎవరు రాలే వాళ్ళు అందరు వచ్చిర్రు గాని దయ్యాల బుచ్చక్క కోడలు అనూష లేదా? ఆమె రాలేదు ఇయ్యాల. వాళ్ళ కోశ పాలు ఇవి. ఆహా గాదానియా ఇట్ట మునేళ్ళ మీద నీడని చూసుకుంటూ నడుస్తుంది. దాని చిన్న కోడళ్ళకి మాయర్కే అది ఎసొంటి బాబు రూపులాడదు అనుకుంటానికి ఈ నెల పాలు బంద్ పెడదాం అనుకున్నాయి. ఇంకొక 2 రోజులు అయితే ఆగుతారు సంగతి చెప్తా. గురు పైసలల్లా నెల కాదు, నెల పైసలు వారం రోజులు నెల రోజులు వెనక సిరి ఎవరికి ఇచ్చినా కానీ వచ్చుకొని పోతుంది. నేను 3 రోజులు లేట్ అయినందుకు నన్ను మందిలో నవ్వుకుంటా మారాలతో నవ్వుకుంటా నా ఇజ్జత్ తీసినట్టు మాట్లాడింది. 15 మందిలకైనా నువ్వు రుచి దేకపోతున్నానా? మనిషికి అక్కడ లేదనుకున్నది వచ్చి ఆడిది రాని దాన్ని చీయగోసిన ఇయ్యాల తలుపుకే కట్టుకుంటా. దానికి పాలు లేవు లేదు అప్పుడే అయిపోయినాయని చెప్పు. దానికోసం 10 రూపాయల పాల కోసం 12 దాకా పెట్టుకొని చూడు అన్న మీ సర్వ. దానికి పిల్లలు పుట్టినాక పాలు పడకపోతే పోసావా పాలు పడతలేవు జర బాంచను పాలు సరిపోతలేవు అంటే నేను 500కి పాలు బంద్ పెట్టి మన బర్రె పాలు చిక్కటి పోసిన. దానికి గాగుర్తత్వం కూడా లేదు. ఇలా రేపు ఏ సమితిని కూడా నమ్మద్దు. వినబడ్డదా? ఏవో తిని పాపం ఎవడే లేదు. పాలు లేదు గీళ్ళు లేదు దాన్ని తోడే ఈ పాపడికి పెరుగు తిందాం. తిన్న విశ్వాసమే ఉంచారు నా సాముతులు. ఎప్పటి పాట అప్పుడే, ఎప్పటి సంబరం అప్పుడే. పో ఏమో గంటలు పట్టుకొని వచ్చినవి ఇంకా గంటల కన్నా ఉన్నవా? తినేది ఉన్నదా? మరి ఇంకేడు ఉండాలి? ఆ పొయ్యి ఒకటే మండుతుంది. మొన్న సొప్పదని అంగట్లకు పోయినప్పుడు చేయించుకద్దాం అత్తా అంటే నువ్వేమన్నావు? అద్దే అద్దు అంటివి. అన్నమయ్యేదాకా కూర కోసం చూస్తున్నా, కూర అయ్యేదాకా సారు కోసం చూస్తున్నా. ఏం చేయాలి ఇక నేను? 2 పొయ్యిలు మండితేనేమో ఒక పొయ్యి మీద బియ్యం పెట్టి ఇంకో పొయ్యి మీద కూర వండుతుంటే సిట అయిపోతుండే. ఇప్పుడు నువ్వే నన్ను అంటున్నావా? కాదా మరి గుమ్మి నుండి ఉంటే గూదబట్టి కూడా సంసారం చేస్తుందట. ఇక నువ్వు వండుతూ గానీ అన్న తోటి పోయిందా? కాదే సొప్పదని అంగట్ల కంటే నీకేం ఏర్పడుతుంది? షాపులల్లా ఎండుకని చూసి గోపాలం పాడతారు. 50 రూపాయలు అయ్యే కాడ 100 రూపాయలు తీసుకుంటాడు. అదే ఇంట్లో పైన రోజు పొద్దుగాలే తత్తలేడు సైకిల్ మీద గాసిపోయి మంచిగా చెప్తా అని ఆయన దగ్గర వేయించుకున్నాం అనుకో 10 రూపాయలు కూడా 5 రూపాయలకి వేసిపోతాడు. ఆ తింపేదైనా కిట్ అనేదా కట్టుగా అనేదైనా గిరాక్ కాలేదంటారు. కొన్ని మంచిగా లావు బిడ్డ అనాలే అదొట్టి అడగాలి తీయగా మాట్లాడి చేయించుకోవాలి. ఇంటికాడికి వచ్చి ఇడిచిపెట్టాట అంగట్లకు పోతుందట స్టవ్ పట్టుకొని. గిట్ట అయితే వెళ్ళే సంసారం అంగట్లకు పోతే అట్టుకనే నా అటు ఒక 20-40 రూపాయలు కావాలి. మళ్ళీ అటు చేసేదాకా ఆగల్లా. ఇవో మంది బాగున్నారు ఇంకా చేసేటి ఉన్నాయి మళ్ళీ అప్పటికి రాపో అంటాడు. మనం లేక ముందుకు మన తీసి వెళ్ళటానికి ఎత్తాడు. అదే మన ఇంటికాడైతే మన కండ్ర ముంగట చేయించుకోవచ్చు. వాషర్ వేయింది అంటాడు, గోషర్ వేయింది అంటాడు, మన్ను వేయింది అంటాడు. పో ఏదో ఒకటి అంటే పైతమనగానే ఏం కూరైనావు? అన్ని కక్కుర్తి పనులే. ఇంకా కూరల కాడికి కూడా పోయిందా? నువ్వే చెప్పు ఏం కూర అన్నావు? పప్పేసి చారు వేయన్నా వంకాయ టమాటా అన్నాను. నేను నర్సిగాని కొడుకు ఫోన్లో చూసిన
ప్రియా ప్రియా నిన్ను లవ్ చేసి లగ్గం చేసుకో అన్నా, లగ్గం చేసి లవ్ చేయన్నా అంటే నిన్ను చెప్పు దగ్గర కొట్టన్నా, తెగిన చెప్పు పట్టి కొట్టన్నా అన్నట్టుంది ముచ్చట. పప్పే అల్లా అంకాయ అనుకుంటే ఈయన చెప్తానవా? ఏదో ఒకటి అంటుపో. పప్పుచారు చేసి టమాటా అంకాయ అండి, అల్ల కప్పాలేసి చల్ల మిర్చీలు పెట్టు, పెరుగు కూడా మర్రవై. ఉన్నవే ఇద్దరం ఏదో ఒకటి వేసుకొని తినక నువ్వేమన్నా కర్రీ పాయింట్ పెడుతున్నావా? గన్ని కూరలు అండుమంటున్నావు. పిసదాన్ని మనమేనా మన సొమ్ము తింటున్నామా అని? మన సొమ్ము మనం తింటున్నాం. మన పెరట్ల టమాటాలైనాయి, మన పెరట్ల అంకాయలైనాయి, మన బర్రె పాలైనాయి, మన పెరుగైనాయి. నీకేమైతుంది? ఏమన్నా కొనుకొస్తానవా? కడుపు నిండా తినాలి కానీ కడుపుకు చంపుకొని ఏం చేస్తావు? ఓ ఇంకా 4 అండుమంది కానీ నువ్వు ఒక్కటే స్టవ్ మండుతుంది అన్నావు కదా. ఇక నేను మంచిగానే గుర్తు కానీ పందిరి జర చిన్నగా ఉన్నది అన్నారట వెనకటికి నీ అసంటోడేవాడు. పెరుగు మర్ర వచ్చి ఆ తాలింపు అవి ఉన్నాయి కదా, చల్ల మిరపకాయలు అవన్నీ వేయిపో. ఏం చూస్తాను బొమ్మ లెక్క పోయి అంటుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆడేమో ఎర్రటెండల దుబాయ్లో కట్టపడతాడు, ఇదేమో అంటుకుంటా పెంటపాలు చెప్తుందో. తినే రేవు లేదు, తాగే రేవు లేదు. ఏదో మా చిన్న కొడుకు బిడ్డ అని చేసుకున్నా కానీ లేకపోతే నేను చేసుకుందినా మానద ఎఫర్ట్కే బతుక సత్తాను మంది ముంగట ఇజ్జత్ పోవడం ఎందుకని. ఇంకోదైతే నీకు తెల్లారి షేగోసి ఎల్లగొట్టినెత్తి మీద బోలు పెట్టి ఏం చేయాలి? పాడై గింత కొబ్బరి నూనె తెచ్చుకుంది, నా తలకాయ బాగా ఉన్నది, పాడైతుంది. ఈమెతో ఉన్నది నాకు గోస. అన్ని అండిపిస్తుంది, పెంటపాలు చేస్తుంది. ఏమన్నా అంటే నాకు అల్సర్ ఉంది, చింతపులుసు పడది అంటది. పెరుగు ఏమో సరదా అవుతుంది అంటది. ఇవి గోలీయమంటది, అవి గోలీయమంటది. ఏవి చక్కగా తినది. ఉన్న ఇద్దరికి గిన్ని వంటలా నాకున్నదిగా. పొద్దుగాల కోపన బియ్యం ఇస్తారని సాటింపు చేసిరు. మరి తేవన్నా అత్త పాడుదాడి 3 నెలల నుంచి ఒత్తితే ఏళ్ళు అత్తలేవు చక్కగా. దాన్నదేమంటది నాకేం గోస. అమ్మయ్య వీళ్ళు ఇంకా షేన్ కాడు కోనట్టున్నారు. తలుపులు తీసే ఉన్నాయి. పోషవా పూర్ణక్క, అగో తలుపులు తీసే ఉన్నాయి, ఎవరు తప్పుడు ఎత్తలేరు. పూర్ణక్క, 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 అగో మా ఊసే పాలు ఇక్కడనే ఉన్నాయి. అక్క పాలు పోసుకోన్నా. అనుష, నీకు పాలు లేవు, ఏం లేవు ఇయ్యటి నుంచి. ఎందుకక్క? నేనేమన్నా? మా అత్త నీకు పాలు పోయకన్నది. అదేంది ఇన్ని రోజుల నుంచి పాలు పోసి ఇవ్వాలని పోయకన్నదా మీ అత్త? నీకు ఆమెకు ఏం జరిగిందో నాకు తెలియదు. పాలు పోయకన్నది, నేను పోయ్యను. అక్క నన్ను అర్థం చేసుకోక్క. ఇంట్లో చుట్టాలు ఉన్నారు, ఇవాళ ఒక్కరోజు పోయి నేను మాట్లాడతా దాంతోటి. నేను పోయ్యా అనుష, నువ్వేమన్నా చేసుకో. మా అత్త నన్ను తిడుతుంది మళ్ళా. కాదు నేను దాన్ని ఏమన్నానట, నాకెందుకు పాలు ఆపింది? పోయి మా అత్తనే అడుగుపో. ఇక నీ అత్త ఏడుందో ఊరంతా వెతకన్నా దానికోసం. ఇప్పుడు ఊళ్ళో పాల ప్యాకెట్ కూడా దొరకది. నా మొగుడేమో పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ పెడితే తాగడు, బర్రె పాలే కావాలి ఆయనకి. ఇప్పుడు ఇంట్లో చుట్టాలు ఉన్నారు అక్క, ఇజ్జత్ పోతుంది. పొయ్యక్క పాలు, నీ చేతిలో పాలు ఉన్నాయి కదా. వామ్మో, నేను పోయ్యా. ఇప్పుడు మా అత్తను కాదని నీకు నేను పాలు పోసినా అనుకో, మా అత్త నన్ను ఇంట్లో ఉంచనే ఉంచది. అబ్బా అక్క పొయ్యి, నీ చేతిలో పాలు ఉన్నాయి కదా. మీ అత్తతోటి నేను తర్వాత మాట్లాడుకుంటానే. ఇంట్లో చుట్టాలు ఉన్నారు, ఇజ్జత్ పోతుంది. నీ చుట్టాలు ఉండని పక్కాలు ఉండని, నేను పోయేనే పోయ్యా. మా అత్తతో మళ్ళీ నాకు లేందో తంట. కాదే అక్క, నెల కాక ముందే నేను పాల పైసలు ఇస్తా. మీ అత్త నాకు ఎందుకు పాలు పోయా అన్నది అదైతే కనబడండి. సంగతి చెప్తా నేను. నీళ్ళు పోసి మంది మీద సంపాదిస్తుంది. ఏమన్నా అంటే నేను మంచిగానే పోతున్నా కదా అంటది. మా పెద్దత్తల బర్రె ఇంతే, వాళ్ళ ఇంట్లోనే మాకు మస్తు పాలు ఉంటాయి. దీని దగ్గరకు నాకు ఏం కర్మ రావడానికి. పెద్ద కొబ్బరి డబ్బాలు లేవాట, చిన్న చిట్టి ఇచ్చింది. ఇది ఏమిటికి సరిపోద్ది నాకు. ఆడుగా అంగిస్తుండాట, 2 రోజులు ఇస్తాడు, 3 రోజులు ముత్తాడు దుకాణం. ఈ ఎండ చల్లగుండా ఏం ఎండ కొడతాను. చెమటలు కొట్టే శనగొట్టే ఎండలు, ఎండలు కాదు బావు పెట్ట బండలు. ఆహా ఆహా అబ్బా ఇది ఏమి ఎండ. ఓ నరసబావా, చింత దులిపోయినవా? అవునే కోసి, అందరికంటే ముందు నెల పైసలు నేనే ఇస్తా నీకు పాలకు. నీ ఇంటికి పోతే నీ కోడల చేత పాలు పోయకుండా పో అని చెప్తావు. అవునే పోసి ఇవనే పోసి అంటున్నావేందా? నువ్వు నాకన్నా ముందుగా పుట్టినవా?
ఇక గీ మాటలకే నీకు పాలేవ కాదు కానీ కంచంలో కారం కూడా బుద్ధి కాదు, నీళ్ళు కూడా బుద్ధి కాదు. అవును ఇప్పుడు ఏమైనా మంచి పాలు పోతున్నా నాకు మొత్తం పాలు పాలు లేకపోయా మానవ లేక మళ్ళీ ఎట్లవేను గిలాస పట్టుకుని నా ఇంటికి పాలు పోయివని పుణ్యానికి వస్తున్నా నువ్వేమన్నా నాకు పైసలు ఇస్తావా నెల నెలకు? మరి పైసలు తీసుకున్న దానివి మాట కూడా మంచిగా మాట్లాడాలి. నేను మంచిగా మాట్లాడా, నువ్వు నాకు పాలు ఎందుకు పోయలే చెప్పు ఫస్ట్. పోయాను ఏమని కొత్త ఏమని చెప్పుకుంటే చెప్పుకోపో. నిన్న గ్రూప్ లో ఏం మాట్లాడినవే, ఊరందరూ 15 రోజులు లేట్ అయినా కానీ గ్రూప్ పైసలకు ఆగుతావు, నాకు 2 రోజులు వెనక సీర అయినందుకే బాగా మాట్లాడుతున్నావా? ఇద్దరు తీసుకుంటా కిస నవ్వుకుంటా. నీళ్ళు చూసామన్నా నాకు అర్థం కాదు కానీ. అవునే పోసి ఎప్పుడు ఆగలేదని నీకు బాగా మాట్లాడుతున్నావు నువ్వు. పోసి గీసారి బాగా మాట్లాడుతున్నావేందే? నీకన్నా చిన్నదన్న పెద్దదాన్నే ఇలువ లేకుండా మాట్లాడుతున్నావు. నేను గోసి పోసినాడు ముత్తలేమో పోసి అంటాను. గీ రూబాబు గీ పక్కన మాటలు మాట్లాడుతున్నా నేను నీకు పాలేవా కనీసం నీళ్ళు కూడా పోయి అయిన పడ్డదా? ఓ ఇది రాంగ్ ఇస్తున్నట్టు నెలకు నాకు పుణ్యానికి ఇస్తున్నావా? రూపాయి 2 రూపాయలు నెల మీద ముందుకే ఇస్తాను అంటున్నావు. పుణ్యానికి వస్తున్నావా మాకేమన్నా? మరి లేకపోతే గురు పైసలు ఎక్కడ నిన్న ఏం మాట్లాడినవే? వీళ్ళందరు కట్టుగా నేనే కట్టండి అన్న అయినా అక్కడ లోన్లు ఎత్తుకొని పోయి ఎదబెట్టినా ఊళ్ళ పన్న దెంకవైనా. అప్పటికే వారం రోజులు ఆగినా నీకు ఏం వారం అయినా ఒక్కొక్క దానికి నెలకమైనా కూడా కట్టుకుంటూ వస్తాను. నేను ఎదురీమన్నా చదిరీమన్నా పైసలు అందలేదు ఆగమంటే ఎటు పడతాడు నవ్వుకుంటా కిస నవ్వుతావు. నిన్ను చూసేమన్నా నాకు అర్థం కాదు కానీ. మా నడిపారకు నాకు మాటలు లేవా? దానికేమో ఎకసెకాలు చెప్పుకుంటా కిస నవ్వుతాను నా గురించి చెప్పుకుంటా. నీ గురించి ఎవరు చెప్పిండే నాకు అర్థం కాదు కానీ. వాళ్ళ మనవడను జోక్ చేసిండట అది చెప్తే నవ్వినా నేను చిట్టి పైసలు కట్టన్నాడే దాన్ని మనవాడు జోకి చేసి నన్ను చూసుకుంటా నవ్వుతారా? అరే వాళ్ళ ఇంట్లో జోకులు చెప్తే అది చెప్పింది, దానికి చెప్పినంత మాత్రం నవ్వినా. నిన్ను చూసి నవ్వినా నువ్వెట్లా అనుకుంటావే? ఏమోనే నీ కథలు మున్పటి లెక్క లేవు. పోసక్క అన్నట్టుందా? నా ఇంటికి పళ్ళెం పట్టుకొని కంచంలో కారం ఏమైనా నచ్చిన రోజులు ఉన్నాయా? ఇప్పుడు పెద్దదాని అయినావు, సింగులు నల్ల ఊసలు ఎక్కుంటాను, నువ్వే ఆగుతున్నావు. నేను ఆగకుండా నేనేటు పోయిండే ప్రతిదానికి నీ దగ్గరికి రావడితే 4 రూపాయలు ఎక్కువ కనబడితే నెత్తి మీద పెట్టుకుంటావా కన్రు? ఏడ కనబడ్డే 4 రూపాయలు ఎక్కువ పైసలు నాకు ఎక్కువ ఎరికే. పాల మీద సంపాదిస్తలేవా పైసలు? ఇగండి నువ్వు బర్రెని వేసుకొచ్చి గడ్డి ఎత్తి కుడిది పెడితే నీ క్షేమతోటి నేను బర్రె పాలు వినుకుంటా అమ్ముతాన్నా. అవునే మాటలు మాట్లాడితే నాకు తిక్కలు ఎత్తుంది తినమాట. నువ్వు ఎట్లా అంటానవే నవ్వుకున్నావని? అక్కడ ఏదన్నా ఉండని నీ గురించి నవ్వినట్టేనా? నీ అసలు జిట్టు కన్ను లేడు అంటే 10 లీటర్ల పాలు ఇచ్చిన బర్రె 7 లీటర్లు ఇస్తాను తినబడ్డదా? ఏమో గురుక్కుంటా వస్తాను, నీళ్ళు వస్తాను. నేను వెతికి నీళ్ళు పోయాంగా చూసినావు. మరి నీళ్ళు వస్తా అయినా అడిగి ఇంటికి వచ్చి నాకు నీళ్ళు ఎందుకు వస్తాను మళ్ళీ వెళ్ళి పెడతలేదు. మరి నేను నా ఇంటికి బతిలాడుతాను, నా ఇంటికి వచ్చి పాలు కొంచవర్రని. మీరు రాకుండా ఏంది నేను డబ్బాని కోసుకుంటా, కరువైందా? హోటల్ పెట్టుకుంటా, చాయ్ పెట్టుకుంటా. ఏమో ఇదంటే నీళ్ళు పోసి అమ్ముతున్నావు పాలు పోసి అమ్ముతున్నావా? ఆడికెళ్ళి ఏం చదువుకుంటా వస్తున్నావే? నాకు చెవులు ఇంద్రాలు అనుకుంటానవా? మరి వట్టిగానే పెద్ద అయినవా మందిని ముంచకుంటే? అవునే బాగా మందిని ముంచింది అంటున్నావు. బాడుకోదానా నువ్వు పెద్ద ఆపరేషన్ అయ్యి మంచాల అంటే నీకు పాలు పడకపోతే మీ అత్త నా ఇంటికి వచ్చింది కాదే, అల్లు పట్టించింది, ఏమేమో చేసింది. నేను 10 మందికి పాలు బంద్ పెట్టి బావా బర్రె పాలు దీనికే పంపిన. నీ పోనీ అయిపోతే ఈ పోరా అని. నాయం ఎక్కడిది బావా నీ మాటక నీ కడుపు చల్లకుండా? నాయమున్నది ఇలా రేపే వచ్చుకో. కానీ గుర్తతో లేదా నీకు? కాదు పుణ్యానికి వచ్చినావా? పైసలు తీసుకున్నావు కదా? ఆ పుణ్యానికైనా కానీ ఎవడు పోయాలి? నేను మందికి బంద్ పెట్టి దీనికి పోసిన. మంచాల వండి పాలు దీని కోడిగుడ్డు ఏదో అయితమనెత్తి అని నా కూరగాయల చెట్టల్లా పెరట్ల బీరకాయల చేతి పంపిన. ఇది ఇప్పుడు నన్ను మందిని ముంచినావు, పోసి గీసి నువ్వు పాలు వేయాలని గురుపులో ఎటు పడితే ఇస్తుంది. అయ్యో నా ఇస్తానమో నువ్వే చాదినావు అని చెప్పేసి అప్పుడే నా ఇంటిని పాలు నువ్వే చస్తున్నావు అని చెప్పు. ఇజ్జత్ ఇస్తావు ఎందుకే? నువ్వు గంక పోసి పాలు అగో చూసినావా? నువ్వు గంగ పోసాట మాట్లాడుతున్నావా? మళ్ళా నేనేమన్నా నిన్ను? మరి లేకపోతే ఏంది? ఏమైందే? పాల కోసం వచ్చి ఇటే ఉన్నావు, ఇంట్లో చుట్టాలను పెట్టుకొని రోజు పాలు పోసి ఇలా పాలు పోయేదట మనకి. ఎందుకు పోయేదట? ఏమో నువ్వే అడుగు. ఎందుకు పోయలేదని పాలే 2 అడిగినట్టు అడుగుతున్నావు. నీ పెన్నాన్ని అడుగు చెప్పదా? అట్టుగానే పెద్దలు అనుకుంటాందిరా నీ పెన్నం. నా ఇష్టం, నా బెర్రె పాలు నేను అంగల్నే వస్తా, గోదట్నే వస్తా, ఆయనతో డబ్బోనికే వస్తా, ఇవన్నీ మోసుకుంటా. నా సొమ్ము నా ఇష్టం. చూడు బావా ఎటువంటి అట్ట మాట్లాడుతుంది. గురుపు కాడ మొన్న 1-2 రోజులు వెనుక ముందు అయినందుకు ఎటువంటి అట్ట తిడుతుంది. నేను ఏ పోనీతి అని చిక్కటి పాలు పోసిన. నీ మగన్ని అడిగా ఈడా వచ్చిండు, బాటిలో 2 లీటర్ల పాలు పంపిన. నీ కొడుకులు పెట్టినప్పుడా అవి పిల్లగా నువ్వు తీసుకోపోలేదు అర చెప్పు దానికి అడిగే చెప్తాడు. ఇగో పోషవా నేను నీ గురించి నవ్వలేదు, నీ గురించి మాట్లాడలేదు. నువ్వు నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటాను? నీ మొగన్ని అడిగే. ఇగో పోషవా నీ వార్త తీయాలి, నీ జోలి తీయాలి. బట్టి అనవసరంగా మాటలు అంటున్నావు నువ్వు. ఏమో పోయకుండా పోయకపోతే ఊరు గొడ్డు పోయిందా? నేను తీసుకొద్దా పక్కూర్లే బండి పోరా పో. పోకపోతుంటాం మరి దానికన్నా పొరుగురు పోవంది నయ్యమాట.
ఇక పక్కురిది బాగా ఒత్తిగా వచ్చింది చిక్కటి పిండి నా గోశల పాలు నీకు పోయకుంటేంది. ఆహా పోరా పో. అబ్బా నన్ను చూసినావు తాగు నారాలు ముంగట. ఇది నేనట్ట పాల నీళ్ళు కలిపి పంపుతున్నట్ట. ఇది గ్రూపుల లీడర్ ఉండి ఎన్ని పైసలు తింటుంది. నేను అన్నలంటే అంటారా కోసితోటి పెట్టుకుంటే గిట్నే ఉంటది. పోన్రి 10 రూపాయల పాల కోసం 50 రూపాయల పెట్రోల్ పడుతుంది పో.